హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే గోంగూర పచ్చడి చేస్తున్నాం. ఈ గోంగూర పచ్చడి అయితే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటాం అనేసి నేను చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మా అత్తమ్మ మిరపకాయ తొడిమెలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఇట్లా 2 ముక్కల్లాగా చేసుకుంది మిరపకాయలని. చూడండి, ఈ కళాయి అయితే మా అత్తమ్మ ఈ మిరపకాయలు వేయించుకోవడానికి, పల్లీలు వేయించుకోవడానికి, మన ఒట్టి చేపలు ఉంటాయి కదా అవి వేయించుకోవడానికి కూడా యూజ్ చేస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి కళాయిలు స్పెషల్గా ఉంటాయో కామెంట్ చేయండి. 2 ముక్కలుగా చేసుకున్న మిరపకాయలని కళాయిలో పోసుకొని గ్యాస్ స్టవ్ మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఇంకొంచెం మంచిగా వేయించుకోవాలి, క్రిస్పీగా రావాలి. ఈ వేయించుకునేటప్పుడు అయితే మంట ఫుల్గా పెట్టిరనుకో ఇక దగ్గలేక చచ్చిపోవాలి, అంత దగ్గు వస్తుంది మిరపకాయలు వేయించుకునేటప్పుడు. అందుకని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మిరపకాయలు వేయించుకున్న తర్వాత అవైతే ఒక చాట్లోకి పోసుకున్నాం. తర్వాత మనకు ఉప్పు ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకొని, ఉప్పు కూడా లైట్గా వేయించుకొని అది కూడా దాంట్లోనే పోసేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అది కూడా చిట్టపట్టలా ఆడేలాగా వేయించి పక్కన పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా అందులోనే వేసినాం. గోంగూరను కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి, ఆకులు మెత్తబడేలాగా ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది. అందుకని చెప్పి అదే కళాయి వాష్ చేసుకొని మళ్ళీ అందులోనే కొంచెం వాటర్ పోసి గ్యాస్ మంట సిమ్లోనే పెట్టి మనకు పచ్చివాసన పోయేలాగా గోంగూరని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మేము తీసుకున్న ఈ గోంగూర అయితే మరీ పుల్లటి గోంగూర అయితే ఏం కాదు, నార్మల్గా ఉండే గోంగూరనే. ఈ గోంగూర ఉడికేలోపు అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర ఉంది కదా అవైతే మంచిగా మిక్సీ పట్టుకోవాలి, కారం పొడిలాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కారం పొడి ఇట్లా ఉంటే సరిపోతుంది. ఈ కారం పొడినే మేమైతే మార్చిన కారం అంటాం, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మిక్సీ పట్టుకున్న ఈ కారం పొడిని అయితే మొత్తాన్ని కూడా వేరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ లోపు అయితే గోంగూర కూడా మంచిగా ఉడికింది. ఆ ఉడికిన గోంగూరని ఇదే సేమ్ మిక్సీ జార్లో వేసుకొని మనకు కారం ఎంత సరిపోతుందో, మనం ఎంత తింటామో అంత కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ 2 సార్లు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. గోంగూర పచ్చడి మనకి థిక్గా కావాలన్నా ఇంకా లూజ్ కావాలన్నా కూడా వాటర్ అయితే మనం పోసుకోవచ్చు, ఎన్నంటే అన్ని పోసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని అవి చిన్న రోట్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నా. ఉల్లిగడ్డలు అయితే డైరెక్ట్ మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే అవి మెత్తగా గ్రైండ్ అవుతాయి. అట్లా అయినప్పుడు టేస్ట్ మంచిగా ఉండదు, కొంచెం కచ్చా పచ్చగా పంటికి తగులుతుంటేనే ఉల్లిగడ్డ ముక్కలు బాగుంటుంది. అందుకని ముందే చిన్న రోట్లో కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం. గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది. ఎమ్మి గోంగూర పచ్చడి విత్ మార్చిన కారంతో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ గోంగూర పచ్చడి అయితే ఎక్కువగా ఫంక్షన్స్లో పెడుతుంటారు కదా, కాకపోతే వాళ్ళేమో ఫంక్షన్స్లో పెట్టేది తాలింపు వేస్తారు. ఇక్కడ నేనైతే ఎలాంటి తాలింపు వేయలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుంటే టేస్టే వేరుంటుంది. ఇదైతే చిన్నప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా ఇష్టం. గోంగూర పచ్చడిలోకి వేసుకోగా మిగిలిన కారం పొడిని అయితే ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి అయితే మా నాయనమ్మ చిన్నప్పటి నుంచి ఎక్కువ రోట్లోనే చేస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడా తను రోట్లోనే చేసుకుంటుంది. కాకపోతే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది రోట్లో చేసిన దానికి, మిక్సీలో పట్టిన దానికి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.